అవకాశం కుదిరితే మీ నాన్నని ఇప్పుడు ఒక్కసారి ఒక్క మాట అడిగి చూడండి. నువ్వు చిన్నప్పుడు నీ యూత్ టైంలో ఏమవ్వాలనుకున్నావని. మొదట్లో సమాధానం చెప్పడానికి ఒక చిన్న నవ్వు నవ్వినా పక్కన కూర్చొని మరీ అడిగి చూడండి. చెప్పే వరకు వదలకుండా అడగండి. ఆయన చెప్పే సమాధానం మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కుటుంబ బాధ్యతలో మీద పడినటువంటి అప్పులు, పోగొట్టుకున్నటువంటి పేరెంట్స్, లేదా వాళ్ళ జీవితంలోకి వచ్చిన మిమ్మల్ని చూసో తను ఎంతగానో ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని గెలవాలనుకున్నటువంటి కోరికని పక్కన పెట్టి తనకి కష్టమైన మీకోసం ఎంతో కొంత తను తలదించుకొని ఇప్పుడున్న పరిస్థితిని తీసుకొచ్చాడు. జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోయేటువంటి ఒకే ఒక వ్యక్తి తండ్రి. ఇప్పుడు మీరు చూస్తున్న మనిషి ఆకారం, ఇప్పుడు మీరు చూస్తున్న మనిషి భుజాలు చూసి ఆయన చెప్పిన ఆ చిన్న కోరిక నిజంగా ఇతనేనా చేసింది అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఉదయాన్నే లేవగానే ఆయన పనికి వెళ్ళేటప్పుడు ఆయన పాదాలు, ఆ పని ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన మనస్సుని చూస్తే ఈ 50-60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎప్పుడు అలిసిపోలేదు, ఆగిపోలేదు. తన కుటుంబం కోసం ఎప్పుడు వెనకంజ వేయలేదని మీకు అర్థమవుతుంది. తను మీకోసం పోగొట్టుకున్నది తన జీవితాన్ని మాత్రమే కాదు, ఏదో సాధించాలన్నటువంటి ఒక భవిష్యత్తును కూడా. కుదిరితే బైక్ మీద వెళ్ళేటప్పుడు మీ నాన్న వెనకాల కూర్చొని ఫోన్లో ఎవరితోనో చాటింగ్లో ఫోన్లో మాట్లాడకుండా కాసేపు ఆయన భుజం మీద చేయేసి కొద్ది టైం ఆయనతో మాట్లాడండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నకి మీరిచ్చే అద్భుతమైన గిఫ్ట్ అది అయి ఉండొచ్చు. హ్యాపీ ఫాదర్స్ డే.